హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాసరి డిజిటల్ అకాడమీ. మనం ప్రీవియస్ లెక్చర్లో సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ అనే యూనిట్లో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఎడ్యుకేషన్ గురించి మనం స్టడీ చేసాము ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం ఏంటంటే సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం స్టడీ చేద్దాం. అంటే దీని యొక్క నేచర్ ఏంటి, స్కోప్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనం స్టడీ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ, వాట్ ఈస్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ఓకే, సో దీన్ని చూడండి, మనకు క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ, ఎక్స్ప్లెయిన్ నేచర్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పేది మనం రాయాలి. ఓకే, చూడమ్మా, కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సబ్ సిస్టమ్ ఆఫ్ ది సొసైటీ. ఎడ్యుకేషన్ అనేది సొసైటీలో ఒక భాగం. ఓకే, అది లేకపోతే సొసైటీలో మనం మనుగడ సాధించడం కొంచెం కష్టం అవుతుంది అంతే. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద న్యూ సబ్జెక్ట్ విచ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ సోషియాలజీ. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్. అది ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయింది, ఎక్కడి నుంచి పరిణామక్రమం చెందింది అంటే సోషియాలజీ అనే కాన్సెప్ట్ నుంచి పరిణామక్రమం చెందింది. ఓకే, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సోషియాలజీ విచ్ ఎంఫసైజెస్ ఆన్ సోషియలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ అవుట్స్ ద సొల్యూషన్స్. ఇదేంటంటే సోషియాలజీలో ఇది కూడా ఒక బ్రాంచ్ అమ్మ. ఇది ఏం చేస్తుంది, సోషియలాజికల్ ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని కనిపెట్టుద్ది. సపోజ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి స్టడీ కూడా ఉంటుందా సార్, ఎట్లాంటి స్టడీ ఉంటుంది అంటే సపోజ్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసాం కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏదైనా విపత్తులు ఏదైనా సునామీ కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని డీల్ చేస్తాం అనేది ఒక సబ్జెక్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో అలాగే ఇప్పుడు మనకి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉంది, అలాగే ఫోరెన్సిక్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఈ ఫోరెన్సిక్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ సొసైటీకి సంబంధించి క్రైమ్ అనేది ఎక్కడ జరుగుద్ది, సొసైటీలో జరుగుద్ది. కాబట్టి ఇదంతా ఏంటి, సోషియాలజీకి సొసైటీకి సంబంధించింది. దానికి తగ్గట్టే మనం స్టడీ చేస్తాం. సోషియోలాజికల్ ప్రాబ్లమ్స్ని స్టడీ చేసి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ సోషియోలాజికల్ పర్స్పెక్టివ్స్. ఇదేంటి, సోషియోలాజికల్ పర్స్పెక్టివ్స్ యొక్క అప్లికేషన్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం నేర్చుకునే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఈ సోషియోలాజికల్ పర్స్పెక్టివ్స్ని అప్లికేషన్ చేయడమే సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అర్థమైంది కదమ్మా మీకు. సపోజ్ ఫోరెన్సిక్ ఇప్పుడే చెప్పాక, ఫోరెన్సిక్ అనేది ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేవి కూడా మనకి దేని నుంచి వస్తాయి, ఇది కూడా మనకి సొసైటీకి సంబంధించింది. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి మనకి అలాగే నిన్న ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. అంటే ఏంటివి, అప్లికేషన్ ఆఫ్ సోషియోలాజికల్ పర్స్పెక్టివ్స్. ఇవన్నీ ఏంటి, సోషల్ పర్స్పెక్టివ్స్. ఈ సోషియోలాజికల్ పర్స్పెక్టివ్స్ మీద మనం అప్లికేబుల్ చేస్తాం. వీటి అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వీటికి సంబంధించిన కోర్సెస్ని డెవలప్ చేస్తూ, కోర్సెస్ని పెడుతూ వాటిని డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఎడ్యుకేషనల్ సోషియాలజీ ఇస్ ద అప్లైడ్ సైడ్ ఆఫ్ సోషియాలజీ. ఇదేంటి, సోషియాలజీ అనే దానికి అప్లైడ్ సైన్స్, ఇట్స్ నాట్ ద స్టడీ సైన్స్ విచ్ ఈస్ ద స్టడీ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్. ఓకే, అంటే ఏంటి, ఫస్ట్ స్టడీస్ యాజ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ ద డెవలప్డ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఏంటమ్మా, మనకి ఎడ్యుకేషనల్ సోషియాలజీ లాగానే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది. తర్వాత అది ఏమైంది, డెవలప్ అయ్యే కొద్దీ, పరిణామక్రమం చెందే కొద్దీ ఏమైంది, మనకి సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అనే విధంగా అది నేమ్ అయిందనమాట. ఓకే, ఎడ్యుకేషనల్ సోషియాలజీ ఈజ్ ద సైన్స్ విచ్ డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్స్ అండ్ సోషల్ ప్రాసెసెస్ ఇన్ రిలేషన్ టు ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ఇట్స్ ఎవల్యూషన్ అండ్ చేంజింగ్ ఫంక్షన్. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది ఏంటమ్మా, డిస్క్రైబ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్స్టిట్యూషన్స్, గ్రూప్స్ అండ్ సోషల్ ప్రాసెసెస్. ఇన్స్టిట్యూషన్స్ అలాగే సోషల్ ప్రాసెసెస్ ఇవన్నీ వీటికి సంబంధించిన వాటిని సైన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, అవి ఎలా ఉండాలి, సమాజానికి ఉపయోగకరంగా ఎలా ఉండాలి అనేది చెప్తుంది అనమాట. జార్జ్ పెయిన్, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అవుదమ్మా, జార్జ్ పెయిన్, USA. ఓకే, ఇతను ప్రిన్సిపల్ ఆఫ్ సోషియాలజీ అనే బుక్ రాశాడు 1928లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, టెట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గుడ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఎడ్యుకేషనల్ సోషియాలజీ ఈజ్ ద సైన్స్
ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హౌ పీపుల్ లివ్ ఇన్ సోషల్ గ్రూప్స్. సోషల్ గ్రూప్స్లో సామాజిక సమూహాల్లో పీపుల్ అనేవాళ్ళు ఏ విధంగా బతుకుతూ ఉంటారు అనే దాన్ని స్టడీ చేసే సైన్సే ఎడ్యుకేషనల్ సోషియాలజీ. సార్జెంట్ అనే శాస్త్రవేత్త ఏం రాశారు? ఎడ్యుకేషన్ ఈజ్ అండర్స్టూడ్ టు బీ ఏ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ హ్యాండికేప్, అచీవింగ్ గ్రేటర్ క్వాలిటీ అండ్ అక్వైరింగ్ వెల్త్ అండ్ స్టేట్స్ ఫర్ ఆల్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషన్ అనేది హ్యాండికేప్ అంటే ఏదన్నా అసమానతలు ఉన్నప్పుడు వాటిని తగ్గించుకొని క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకొని సంపదను సృష్టించుకోవడం అనేది ఈ ఎడ్యుకేషనల్ సోషియాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద స్టడీ ఆఫ్ హౌ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఎఫెక్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఓవర్కమ్. సో ఇప్పుడు దాకా మనం ఎడ్యుకేషనల్ సోషియాలజీ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హౌ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అండ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి సొసైటీలో అనే దాన్ని గురించి తెలుసుకోవడం అనమాట. ఇట్ ఈస్ ద స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఆఫ్ సోషల్ ఎంక్వైరీ. సో ఇక్కడ జరిగేదంతా ఏంటమ్మా? ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో సోషల్ ఎంక్వైరీ జరుగుతుంది, విచ్ అనలైజెస్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇదేం చేస్తుంది? ఇన్స్టిట్యూషన్స్ని అలాగే ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ని ఇన్స్టిట్యూషన్స్ని అనలైజ్ చేసి దాంట్లో ఏ విధమైన స్టడీ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ని దాంట్లో మనం ప్రొవైడ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ని అనేటువంటి ఐడియాని మనకు అందజేస్తుంది. ఓకే, ఇట్ స్టడీస్ ద ఫంక్షనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇదేం చేస్తుంది? ముఖ్యంగా ఎడ్యుకేషన్ యొక్క ఫంక్షనల్ ఇంపార్టెన్స్ని మనకు చెప్తుంది. ఫంక్షన్ ఇంపార్టెన్స్ అంటే ఎడ్యుకేషన్తో అసలు ముందు మనం చేయగలిగింది ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఓకే, సోషల్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ రిలేషన్ బిట్వీన్ స్కూల్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్. రిలేషన్ బిట్వీన్ స్కూల్స్ అలాగే సోషల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో కూడా ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. వీటన్నిటి గురించి స్టడీ చేసే ఫెనామినా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని డెఫినిషన్స్ చూద్దాం. డెఫినిషన్స్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీన్ని రకరకాల శాస్త్రవేత్తలు ఏ విధంగా డిఫైన్ చేసేదో చూద్దాం. ఫస్ట్ నార్మల్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ది సోషల్ ప్రాసెసెస్ అండ్ సోషల్ ప్యాటర్న్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఓకే, సో ఇది ఏంటంటే సైంటిఫిక్ అనాలిసిస్, సోషల్ ప్రాసెసెస్ అండ్ సోషల్ ప్యాటర్న్స్. సోషల్ ప్రాసెసెస్లు ఎలా ఉన్నాయి అంటే ఒక సమాజంలో ఏవైనా సరే కొన్ని పనులు జరగాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాటి ప్యాటర్న్స్ ఏ ప్యాటర్న్స్లో జరుగుతున్నాయి అనే వాటిని మన సైంటిఫిక్గా అనాలిసిస్ చేయడమే మన సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది దాని డెఫినేషన్. అదే దర్ఖైమ్ అనే ఆయన దీని గురించి ఏం చెప్పారంటే, ఎడ్యుకేషనల్ సోషియాలజీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ త్రూ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది దేన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ ముందుకు వెళ్ళడాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సొసైటీ ముందుకు ఎప్పుడు వెళ్తుంది? త్రూ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటేనే సొసైటీ అనేది ముందుకు వెళుతుంది, లేదంటే ముందుకు వెళ్ళదు. ఏ సొసైటీ కూడా ముందుకు కదలదమ్మా. ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్, క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఓకే, సో అందువల్ల ఈ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది ఎప్పుడు కూడా దీని ఇంట్రెస్ట్లు ఎక్కడ ఉంటాయి? కరికులం కన్స్ట్రక్షన్ మీద, స్టూడెంట్స్కి ఏ పర్టికులర్ కాన్సెప్ట్స్ని టీచ్ చేయాలి అనే సిలబస్ మీద, అలాగే క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ మీద అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనే కాన్సెప్ట్. ప్రొఫెసర్ జెఫ్రీ ఏం చెప్పారంటే, ఇట్ స్టడీస్ ద సోషల్ ఇంటరాక్షన్స్, రిలేషన్షిప్స్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ రిలేటెడ్ టు లెర్నింగ్. ఓకే, సో నేర్చుకోవడానికి సంబంధించినటువంటి సోషల్ ఇంటరాక్షన్స్, రిలేషన్షిప్స్, బిహేవియర్ ప్యాటర్న్స్ని స్టడీ చేయడమే సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పాడు. విలియం టైలర్ ఏం చెప్పాడండి, ఎడ్యుకేషనల్ సోషియాలజీ ఈజ్ యూజువల్లీ అన్ యాక్టివిటీ ఆఫ్ ఎడ్యుకేటర్స్. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది ఒక పదం కాదు, ఇది ఒక యాక్టివిటీ. అది ఎవరు చేసేది? ఎడ్యుకేటర్స్ చేస్తారు. అండ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ సోషియాలజిస్ట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది యాక్టివిటీ ఆఫ్ ఎడ్యుకేటర్స్ చేసేది. అలాగే సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సోషియాలజిస్ట్స్ చేస్తారు. ఓకే, ఇదమ్మా దీని మెయిన్ మీనింగ్. నెక్స్ట్ ఎస్ రాధాకృష్ణన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు గివ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ టు అండర్టేక్ ఆక్యుపేషనల్ ఎఫెక్టివ్లీ. ఓకే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటమ్మా? టు గివ్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్ని
సంసిద్ధత చేయడం. ఓకే, సో నెక్స్ట్ బ్రుకోవర్ అండ్ గోట్లైబ్ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సోషల్ యాక్ట్స్ అండ్ సోషియాలజీ ఈజ్ అన్ అనాలిసిస్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్. ఎడ్యుకేషన్ అనేది సోషల్ యాక్ట్స్ అన్నిటిని, అంటే ఎడ్యుకేషన్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మనం చదువుకునే ఓన్లీ ఫిజిక్స్, సైన్స్ ఇవన్నీ కాదమ్మా, సోషల్ యాక్ట్స్ ఇవన్నీ సోషల్గా కూడా చదువుతుంటే మనం బయట కూడా చూస్తూ ఉంటాం. నీరు పల్లారికే పోతుంటే ఎత్తు నుంచి. ఓకే, అలాగే ఎనర్జీ హై ఎనర్జీలో నుంచి లో ఎనర్జీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవన్నీ సోషల్గా జరుగుతూ ఉండేవి. ఓకే, సో అండ్ సోషియాలజీ ఈజ్ అన్ అనాలిసిస్ ఆఫ్ హ్యూమన్ ఇంట్రాక్షన్స్ని స్టడీ చేయడమే సోషియాలజీ. ఎడ్యుకేషనల్ ప్రాసెస్ గోస్ ఇన్ ఏ ఫార్మల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇన్ఫార్మల్ సిచ్యువేషన్. ఎడ్యుకేషనల్ ప్రాసెస్ అనేది కొన్నిసార్లు ఫార్మల్గా వెళుతుంది, కొన్నిసార్లు ఇన్ఫార్మల్గా వెళ్ళిపోతుంది. అది మనం చెప్పలేం, ఏ విధంగా అయినా వెళ్ళచ్చు. ఇవన్నీ అంటే ఈ డెఫినేషన్లో బ్రూకోవర్ అనే శాస్త్రవేత్త ఎక్కువగా దేని మీద స్ట్రెస్ చేశారంటే ఎడ్యుకేషను, లెర్నింగ్, దాన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఏమిటి అనేది ఎక్కువగా కన్సిడర్ చేసేది. దీస్ ఆర్ అబౌట్ డెఫినేషన్స్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్స్. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాని స్వభావం ఎలా ఉంటుంది. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ గ్రూప్ లైఫ్ అండ్ దట్ ఆఫ్ ది గ్రూప్ లైఫ్ ఆన్ లెర్నింగ్. ఇదేం చెప్తుందంటే ఒక సమూహం, గ్రూప్ లైఫ్ అంటే ఏంటమ్మా, గ్రూప్ లైఫ్ అంటే ఏంటి, ఒక సమూహంలో జీవించడం. ఓకే, లెర్నింగ్ ఆన్ గ్రూప్ లైఫ్, ఎఫెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ గ్రూప్ లైఫ్. ఆ సమూహం నేర్చుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ గ్రూప్ లైఫ్కి, అండ్ దట్ ఆఫ్ ద గ్రూప్ లైఫ్ ఆన్ లెర్నింగ్, అండ్ లెర్నింగ్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది గ్రూప్ లైఫ్ మూలంగా. చూడండి, ఇక్కడ టూ టాపిక్స్ ఉన్నాయి. గ్రూప్ లైఫ్, సమూహంగా జీవించడం అనేది ఉంది. ఈ సమూహంగా జీవించడం అనేది లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఈ సమూహంగా జీవించడం అనేది లెర్నింగ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ని స్టడీ చేస్తుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. ఓకే, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద హౌ ఎడ్యుకేషన్ యాజ్ సోషల్ ప్రాసెస్ అండ్ మే ఎలిమినేట్ ద సోషల్ డిఫెక్ట్స్. ఎడ్యుకేషన్ అనేది ఒక సోషల్ ప్రాసెస్గా ఉండి ఏ విధంగా సోషల్ డిఫెక్ట్స్ని ఎలిమినేట్ చేస్తుంది అనే దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ డిస్క్రైబ్ దట్ హౌ ఎడ్యుకేషన్ యాజ్ అ సోషల్ ప్రాసెస్ మే స్ట్రెంగ్థెన్ ది డిజైరబుల్ ఐడియల్స్. సో డిజైరబుల్ ఐడియల్స్ అండ్ స్టాండర్డ్స్ దట్ ఏ సోషల్ ఎయిమ్స్ టు అచీవ్. సోషల్ ఎయిమ్స్ మనకి ఏదన్నా ఉన్నా, లేదంటే సోషల్ ప్రాసెసెస్ ఏమైనా ఉన్నా, వాటిని స్ట్రెంగ్థెన్ చేసి వాటిని రీచ్ అయ్యేలాగా చేయడానికి ఏం పనులు చేయాలి మనం అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. ఇట్ ఎంఫసైజెస్ ఆన్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ సోషియలాజికల్ వే. ఓకే, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి ఒక సోషియలాజికల్ వేలో మనకి ఐడియాస్ ఇస్తుంది. It makes use of sociological findings and insight to tackle educational problems. It makes use of sociological findings. కొన్ని సమూహాల్లో, కొన్ని గ్రూప్స్లో మనం కొన్ని రకాల విషయాలను తెలుసుకొని వాటిని యూస్ చేసుకోవచ్చు. వాటిని మనం ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక నేచర్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు దీని యొక్క స్కోప్ ఎంత మటుకు ఉంది, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాని స్కోప్ ఎంతవరకు ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్ ద రిలేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు వేరియస్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో దీని స్కోప్ అనేది ఉంది. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ సోషియలాజికల్ ప్రాబ్లమ్స్. ఇది మెయిన్గా కన్సర్న్ అయ్యేది దేనికమ్మా, సోషియలాజికల్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా టైఅప్ అయి ఉంటుంది. It is the application of sociological perspectives to the Institute of Education. It is the application of sociological perspectives. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సోషియలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సోషియలాజికల్ పర్స్పెక్టివ్స్తో మాత్రమే అప్లై చేస్తారు. ఇంకా వీటి పడితే అప్లై చేయదు. ఓకే, అండ్ ఇట్ స్టడీస్ ద రోల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్. స్కూల్ యొక్క రోలు, స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది దాని గురించి స్టడీ చేస్తుంది. అండ్ పర్సనాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క స్వభావం, వాళ్ళ పర్సనాలిటీ, బిహేవియర్ ఎలా ఉండాలనేది కూడా చెప్తుంది. ఇట్ కన్క్లూడ్స్ హౌ కల్చర్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు కమింగ్ జనరేషన్స్ త్రూ ఏజెన్సీస్ లైక్ ద స్కూల్, హోమ్, ద రిలీజియస్ ఆర్గనైజేషన్ అండ్ ద ప్లే గ్రూప్స్.
సో మ్యాక్సిమం మన కల్చర్, ఆచార వ్యవహారాలు, స్వభావాలు అనేవి మ్యాక్సిమం ఎక్కడ ఇంటర్చేంజ్ అవుతుంటాయి అమ్మ, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి స్కూల్లో అవుతుంటాయి, అలాగే ఇంట్లో అవుతుంటాయి, రిలీజియస్ ఆర్గనైజేషన్స్లో అవుతుంటాయి, అలాగే ప్లే గ్రూప్స్లో అవుతూ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ప్లే గ్రూప్స్ అంటే ఏంటి? సపోజ్ క్రికెట్ టీం తీసుకున్నాం అనుకోండి, సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు, ఓకే, లేదు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు, కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు రకరకాల కల్చర్స్ ఉంటాయి. ఓకే, సో అసలు ఇండియన్ టీంకి దూకుడుగా ఉండడం అంటే, ఒక మాట అంటే 10 మాటలు అనేలా చేయడం, ఎదురించి చెప్పడం ఆస్ట్రేలియా లాంటి వాళ్ళకి అనేది అసలు మొదలుపెట్టింది సౌరవ్ గంగూలీ. ఓకే, ఆ కల్చర్ని ఆయనే ప్రొడ్యూస్ చేశారు. సో ఆయన నెక్స్ట్ జనరేషన్స్కి అది హ్యాండ్ ఓవర్ చేశారు. అలాగే మనకి స్కూల్స్లోనూ, హోమ్లోనూ, అలాగే రిలీజియస్ ఆర్గనైజేషన్స్లో కూడా ఏమవుతుంది, కల్చర్ అనేది హ్యాండ్ ఓవర్ టు నెక్స్ట్ జనరేషన్స్కి అది అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ an understanding of the problems such as racism, జెండర్ డిస్క్రిమినేషన్. ప్రస్తుతానికి సమాజంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లమ్స్లో కొన్ని ఏంటంటే రేసిజం అంటే ప్రాంతీయ భావం, జెండర్ డిస్క్రిమినేషన్, ఈ పర్టికులర్ పనులు ఈ జెండర్ వాళ్ళే చేయాలి అనేటువంటి ఒక డిస్క్రిమినేటివ్ సైకాలజీ. ఈ సైకాలజీస్ని బెటర్గా వాటి మూలంగా వచ్చే సమస్యల్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దీంట్లో మనకి చాలా స్కోప్ ఉంది. ఇట్ ఇన్క్లూడ్స్ హౌ సోషలైజేషన్ ఆఫ్ దిస్ చైల్డ్ టేక్స్ ప్లేస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. ఒక చైల్డ్ అనేవాడు సోషలైజేషన్ అవ్వడానికి సోషల్ ఇంటరాక్షన్ అతనికి కావాల్సిన సోషల్ ఇంటరాక్షన్స్. ఒక చైల్డ్ అనేవాడు మంచి సోషలిస్ట్గా బిహేవ్ అవ్వాలి అంటే అతనికి చాలా సోషల్ ఇంటరాక్షన్ కావాలి. అది వేటితో అయినా కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కానివ్వండి, లేదంటే అదర్ వాటితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈ ఇంటరాక్షన్ని ఎలా అవ్వచ్చు, ఈ చైల్డ్ని, ఈ కిడ్ అనేవాడిని ఎలా ఇంటరాక్ట్ చేయించవచ్చు అనేది దాంట్లో కూడా మనకి స్కోప్గా యూజ్ అవుతుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ మీన్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ సోషల్ కంట్రోల్. ఎడ్యుకేషన్ అనేది సొసైటీ కోసం, దీని ఉద్దేశం ప్రకారం. అంతే కదమ్మా, ఎడ్యుకేషన్ నేర్చుకొని మనం ఏం చేయాలి, సొసైటీని బాగు చేయాలి. ఏమీ చేయకుండా మనం జస్ట్ ఎడ్యుకేషన్ నేర్చుకొని మన సైన్స్ అనేది మనం నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఉపయోగపడకపోతే అది ఎవరికి ఉపయోగపడకుండా కేవలం మనకే ఉపయోగపడితే అది యూజ్ లేదు. సో అందుకే సోషల్ కంట్రోల్కి, సోషల్ చేంజ్కి ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేయడంలో కూడా మన సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అండ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చూద్దాం. రెండింటికి మధ్య డిఫరెన్షియేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది ఎప్పుడు ఎగ్జామ్లో ఏమి ఇవ్వలేదండి, బట్ జస్ట్ ఫర్ నేర్చుకుంటే మనం మంచిది. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అప్లై ద ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ని ప్రిపేర్ చేసి ఎడ్యుకేషన్కి అప్లై చేసేలా చేస్తుంది. ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ బ్రాంచ్ ఆఫ్ అప్లై. ఓకే, ఇదంతా కాదులేండి, అసలు ముందు డిఫరెన్షియేషన్స్ ఏంటో చూద్దాం. ఎడ్యుకేషనల్ సోషియాలజీ, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సోషియాలజీ ఏం చేస్తుంది, ఇట్ అప్లైస్ ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది ఎడ్యుకేషన్లో ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ని, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తుంది. సోషియాలజీ ఏం చేస్తుంది, అప్లైడ్ ఆల్రెడీ డిరైవ్డ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్రెడీ డిరైవ్ చేసింది అంటే ఇదేం చేయదు, ఉన్న వాటిని యూస్ చేస్తుంది తప్ప కొత్తగా ఏ విధమైన వాటిని, ఇన్నోవేటివ్ థింగ్స్ని ఇది అప్లై చేయదు. ఏ ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ని కూడా ఇది ప్రపోజ్ చేయదు. ఇట్ ఈజ్ అన్ అప్లైడ్ బ్రాంచ్. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది ఒక అప్లైడ్ బ్రాంచ్ అమ్మా. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ అన్ అప్లైడ్ బ్రాంచ్, ఇట్స్ స్టడీ బ్రాంచ్. ఇది ఒక స్టడీ పర్పస్ అంతే. బోత్ సోషియాలజిస్ట్స్ అండ్ ఎడ్యుకేషనిస్ట్స్ ఇంటూ కన్సిడరేషన్. ఎడ్యుకేషనల్ సోషియాలజీలో సోషియాలజిస్ట్స్ అలాగే ఎడ్యుకేషనిస్ట్ ఇద్దరిని కన్సిడర్ చేయొచ్చు. నాట్ బోత్, ఓన్లీ వన్ కెన్ అట్ సింగిల్ టైం. ఇక్కడ మ్యాక్సిమం ఎవరిని ఇవ్వచ్చు అంటే సోషియాలజిస్ట్స్ని ఇవ్వచ్చు. వీ కెన్ కన్సిడర్ సోషియాలజిస్ట్స్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సోషియాలజీలో వీ కెన్ ఎవాల్వ్ న్యూ ప్రిన్సిపల్స్. నో న్యూ ప్రిన్సిపల్స్ విల్ బి ఎవాల్వ్. ఇక్కడ కొత్త ప్రిన్సిపల్స్ని మనం ఎవాల్వ్ చేయొచ్చు, ఇక్కడ కొత్త ప్రిన్సిపల్స్ని ఎవాల్వ్ చేయడానికి మనకు వీలు పడదు, అసలు అది ఛాన్సే లేదనమాట. ఎందుకంటే ఇది ఐడియాలజీ ఉన్న వైపు కాదు, ఇది ఒక ఐడియల్ థింగ్. ఇందులో మనకి ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ని ఎవాల్వ్ చేయ, ఉన్న వాటిని స్టడీ చేస్తాం అంతే. డీల్స్ విత్ ద వేరియస్ మెథడ్స్ ప్రొవైడ్ బెటర్ ఎడ్యుకేషన్. ఇట్ ఓన్లీ స్టడీస్ అబౌట్ ద మెథడ్స్. ఇక్కడ ఏంటి, ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలా మెథడ్స్ని గురించి వాటితో డీల్ చేస్తుంది, ఇది జస్ట్ వాటిని స్టడీ చేస్తుంది అంతే. ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ సైడ్ and has no relation with public institutions. ఎడ్యుకేషనల్ సోషియాలజీ అనేది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్తో కానివ్వండి, కాలేజెస్, స్కూల్స్ వాటితో ఎటువంటి సంబంధం ఉన్నది కాదమ్మా.
ఎందుకంటే ఇది సైంటిస్టులకు సంబంధించింది. ఓకే, సైంటిస్టులకి, ఫిలాసఫర్స్కి, వీళ్ళకి సంబంధించింది, కానీ ఇది ఎడ్యుకేషన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది కాదు. బట్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇది మటుకు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి రిలేటెడ్ అనమాట ఎక్కువగా. ఓకే, ఎందుకంటే ఇది స్టడీ పర్పస్ కాబట్టి ఇది ఇన్నోవేటివ్ సైడ్, ఇది నాన్ ఇన్నోవేటివ్ సైడ్, ఇది స్టడీ సైడ్. సో స్టడీ సైడ్ అనేది ఎక్కువగా స్టడీ సైడ్ అనేది ఎక్కువగా మనకి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో యూజ్ అవుతూ ఉంటుంది. సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్. సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఏంటి? ఎడ్యుకేషన్ ఎసెన్షియల్లీ యాజ్ అ సోషల్ ప్రాసెస్. ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా ఒక సోషల్ ప్రాసెస్. ఎడ్యుకేషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ సొసైటీ. అంతే కదమ్మా, ఎడ్యుకేషన్ అనేది బయట ఎక్కడా చేయలేం, ఓన్లీ సొసైటీలోనే చదువుకోగలుగుతాం. బయట స్కూల్స్లో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి చదువుకోగలుగుతాం, అంతేగాని ఇళ్లలో చదువుకోవడానికి వీలు పడదు. బట్ నవేడేస్ మనకి ఇప్పుడు కరోనా మూలంగా ఏమైపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంటి దగ్గర చదువుకుంటున్నాం. బట్ మన ల్యాబ్ ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ ఏమైనా చేయాలన్నా కూడా మళ్ళీ మన స్కూల్స్కి కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్కి కానీ వెళ్ళాల్సిందే. ఇళ్లలో మనం కూర్చొని ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ చేయలేం. కాబట్టి ఇది ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఎడ్యుకేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఎడ్యుకేషన్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ సోషల్ రోల్ టు ప్లే. అంతే కదమ్మా, ఎడ్యుకేషనే మనకు సోషల్ రోల్, మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంతే కదా, ఎడ్యుకేషన్ అనేది జీవితాంతం ఉండే ఒక ప్రాసెస్. జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉండాలి, జీవితాంతం మనం దాన్ని స్టడీ చేస్తూనే ఉండాలి, జీవితాంతం అది మనతో పాటు అది నడుస్తూనే ఉంటుంది. ఓకే, అర్థమైంది కదమ్మా. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ అండ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే.